ఈరోజు మనం ఒక చాలా 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 ముఖ్యమైనటువంటి ఒక పాఠం గురించి మనం తెలుసుకుందాం. భారతదేశం అనేది భిన్న కులాలు, భిన్న మతాలు, భిన్న వైవిధ్యాలు కలిగినటువంటి సమాజం. ఈ భారతదేశంలో కులాలు, మతాలు, ప్రాంతాలు, ఆ తర్వాత భాషలు ఇట్లా రకరకాలైనటువంటి భిన్నత్వంలో మనం భారతదేశం ఉంది. అయితే ఇట్లాంటి బహుళ జాతులు, బహుళ కమ్యూనిటీస్ ఉన్నటువంటి ఈ దేశంలో ఏ దేశమైనా కానీ మన భారతదేశమే కాదు, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇండోనేషియా తీసుకుంటే, లేకపోతే కొన్ని అమెరికా లాంటి దేశాలు తీసుకుంటే, లేకపోతే యూకే లాంటి దేశాలు తీసుకుంటే, లేకపోతే ఈ బహుళ సామాజిక గ్రూపులు కలిగినటువంటి ఈ వ్యక్తులు ఏ రకంగా అంటే ఆ సమాజంలో ఒక రాజ్యము, ఆ తర్వాత అక్కడ మత గ్రూపు సమూహాన్ని ఎట్లా రాజకీయాలు, ఈ మూడు కూడా రాజ్యము, రాజకీయాలు, మతము, ఈ మూడు కూడా ఎట్లా కలిసి ఉంటాయి అనేది కూడా మనం ఈ రోజు పాఠంలో తెలుసుకుంటాం. అంటే ఎందుకు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది అంటే మనందరికీ తెలుసు భారతదేశం అనేది హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు, జైనులు, బుద్ధిస్టులు, ఆ తర్వాత సిక్కులు, ఎన్నో భిన్న కులాలు, మతాలతో కూడుకున్నటువంటి భారతదేశం ఇది. ఇక్కడ దళితులు, బీసీలు, గిరిజనులు, ఆ తర్వాత స్త్రీలు, పిల్లలు, బ్రాహ్మణులు, వైశ్యులు, ఇట్లా ఎంతో మంది కలయికతో మన భారతదేశం ఉంది. అయితే ఇట్లాంటి భిన్న సముదాయాలు కలిగిన దేశంలో దీన్ని ఎట్లా మనం కాపాడుకోవాలంటే రెండు రకాలుగా మనకు భారత రాజ్యాంగం కానీ మన నాయకులు నెహ్రూ గారు కానివ్వండి, గాంధీ గారు కానివ్వండి, వీళ్ళు చేశారు ఏంటి అంటే సెక్యులరిజం అనే ఒక ప్రిన్సిపల్. సెక్యులరిజం అంటే రాజ్యం అనేది ఏ ప్రభుత్వం ఏ మతానికి కూడా వాళ్ళు వీళ్ళు సెక్యులరిజం అనేది భారతదేశానికి తీసుకొచ్చారు. రాజ్యాంగం కూడా సెక్యులరిజాన్ని ఎండార్స్ చేస్తుంది. అంటే అది చెప్తుంది మనం అంత సెక్యులర్ గా ఉండాలి అని. అంటే ఏ మతం, రాజ్యం అనేది ఏ మతానికి అది ఆధారంగా కూడా అన్ని మతాలను గౌరవంగా చూడడం అనేది దాన్ని రాజధర్మం అని కూడా చెప్పొచ్చు. అంటే స్టేట్ పాలసీ, స్టేట్ డ్యూటీ అని చెప్పుకోవచ్చు. ఇది భారతదేశమే కాదు, కొన్ని దేశాలు, చాలా అమెరికా లాంటి దేశాలు కానీ, యూకే లాంటి దేశాలు కానీ, ఇవన్నీ ఈ బహుళ సమూహాలు కలిగినటువంటి ఈ యొక్క దేశాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఒక రకంగా సెక్యులరిజం వైపు ప్రపంచం అనేది పోతా ఉంది. ఎందుకంటే సెక్యులరిజం అనేది అందరినీ ఒకే రకంగా చూడటం, అందరినీ గౌరవించడం అనేది జరుగుతుంది. రాజ్యం అనేది ఏ ఒక్క మతానికి కానీ, కులానికి కానీ పక్షపాతం లేకుండా చూడడం అనేది రాజ్య పరిపాలనలో భాగంగా జరుగుతుంది. అయితే భారతదేశం లాంటి దేశంలో మనం చూస్తే కమ్యూనిజం మరి 20వ శతాబ్దంలో మీరు అడగవచ్చు ఒక ప్రశ్న, ఇదంతా మీరు చెప్పే థియరీ బాగానే ఉంది సార్, కానీ ఇప్పటికీ మత గొడవలు జరుగుతున్నాయి. ఢిల్లీలో మొన్న ముస్లింల మీద ఊచకోత జరిగింది. లేకుంటే ఇప్పుడు అస్సాంలో మణిపూర్ కాలిపోతుంది మొత్తం. అసలు అక్కడ గిరిజనులకు వేరే వాళ్ళకి జరుగుతున్నటువంటి హింసలో మొత్తం మణిపూర్ మొత్తం మాడిపోతుంది. అంటే ఈ రకంగా మీకు హింస అనేది రోజు రోజుకి 20వ శతాబ్దంలో పెరుగుతూనే ఉంది. మనం ఇంత చేసినా కానీ, అందరూ సెక్యులరిజం అని చెప్పుకున్నా కానీ ఇదంతా జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది ఇది మనం దీని యొక్క రూట్స్ ఎక్కడి నుంచి చూసుకోవాలి అంటే ఈ యొక్క కమ్యూనిజం అంటే మతతత్వం అనేది మన పూర్వంలో ఉందా, లేకపోతే అది ఆధునికమైనటువంటి భాషన, ఇది ఆధునికంగా వచ్చిందా లేకపోతే పూర్వంలో ఉందా అనేది కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఇది 20వ శతాబ్దంలో ఏ రకంగా ఉంది మతతత్వవాదం అనేది కూడా మనం చూసుకోవాల్సి ఉంది. ఈ రోజు కూడా ప్రతి రాజకీయ పార్టీ కూడా ఈ రోజు ఓట్లు, ఒకప్పుడు నా చిన్నతనంలో కానీ ఇంకా ఒకప్పుడు కానీ ఓట్లు ఎట్లా అడిగేవాళ్ళు, మీకు ఎలక్ట్రిసిటీ ఇస్తాం, మీకు విద్య ఇస్తాం, మీకు ఉద్యోగాలు ఇస్తాం, మీకు జీతభత్యాలు ఇస్తాం, పెన్షన్లు ఇస్తామని జరిగేది. కానీ ఈ రోజు నువ్వు పలానా కులాని వానివి, పలానా మతం వానివి, పలానా ప్రాంతం వానివి కాబట్టి ఓటేయాలని జరుగుతుంది. ఇట్లా ఒక కులం పేరు మీద కానీ, మతం పేరు మీద కానీ, ఒక దాని మీద కానీ ఓటు అడగడం అనేది కమ్యూనిజం. అది ఒక రకమైనటువంటి మతతత్వం కిందకి వస్తుంది. నువ్వు ఒక వ్యక్తిని ఒక కులం పేరు మీద కానీ, మతం పేరు మీద కానీ, ప్రాంతం పేరు మీద కానీ, భాష పేరు మీద కానీ ఓట్లు అడిగే హక్కులు లేదు. సెక్యులర్ ఎజెండా తోటి పోవాలి. అంటే నువ్వు ఈ పలానా చేస్తానని చెప్పడం అనేది చాలా ప్రధానమైనటువంటి విషయం. అయితే భారతదేశం లాంటి దేశంలో ఈ కమ్యూనిజం అంటే ఏంటిదని కూడా మనం ఇక్కడ తెలుసుకున్నాం. మతపరమైన అల్లర్లు భారతదేశంలో మతత్వం ఒక సామాజిక దృగ్విషయంగా ఉద్భవించిన సామాజిక మరియు చారిత్రక నేపథ్యాన్ని మనం చర్చిస్తాం. అసలు ఈ కమ్యూనిజం అనేది ఇంత బలంగా ఉంది. ఈ రోజు ఎట్లా బలంగా ఉందంటే అది ఈ రోజు మతత్వం అనేది ఎంత బలంగా ఉంది అంటే ఎట్లా అయిపోయింది అంటే ఈ రోజు అసలు మనం ఊహ కూడా అందనంతగా మనం విడిపోయాం. ఇది మతత్వం రాజకీయాలకి వస్తాయి. ఎందుకు ఇదంతా జరిగింది అనేది కూడా మనం ఆలోచించాలి. దీనికి అంటే ఒక మనిషి ఒక కరుడుగట్టిన హిందుత్వవాదిగానో, లేకపోతే ముస్లిం టెర్రరిస్ట్ గానో, లేకపోతే ఒక క్రిస్టియన్ ఫండమెంటలిస్ట్ గానో,
లేకపోతే ఇంకేదో మారాడు అంటే దాని వెనుక చారిత్రాత్మకమైనటువంటి నేపథ్యం ఉంటుంది. ఒక దొంగగా మారడానికి, లేకపోతే ఒక మతతత్వవాద కావడానికి చాలా చారిత్రాత్మక కారణాలు ఉంటాయి. ఏ ఒక్క రోజు కూడా నాకు తెలిసి అంటే రాజకీయాలు అనేటివి ప్రజల్ని మోసం చేస్తాయి, ప్రజల్ని మతపరంగా విడగొడతాయి, కానీ దాని వెనుక కొంచెం చారిత్రాత్మకమైనటువంటి నేపథ్యాలు కూడా మనం గమనించవలసినటువంటి అవసరం ఉంటుంది. ఈ చరిత్రను మనం ఈ యొక్క మతత్వాన్ని అర్థం చేసుకోవాలంటే మనం చరిత్రను కొంచెం నిష్పక్షపాతంగాను లోతుగాను అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. భారతదేశంలో కమ్యూనిజం అభివృద్ధికి బాధ్యత వహించే అంశాలు, కమ్యూనల్ మరియు కమ్యూనిజం అనే పదాన్ని కూడా మనం ఈ యొక్క పాఠంలో తెలుసుకుంటాం. అదేవిధంగా మతతత్వంపై విభిన్నమైన అభిప్రాయాలు కూడా మనం తెలుసుకుంటాం. అంటే కమ్యూనిటీ అంటే ఏంటి, కమ్యూనలిజం అంటే ఏంటి అనే పదాలని, ఆ రెండు పదాలు చూడడానికి మనకు చాలా సాదాసీదాగా ఉన్నా కానీ ఆ రెండు పదాలలో చాలా వేరు వేరు అర్థాలు ఉన్నాయనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. కమ్యూనిటీ అంటే ఏంటంటే, ఇప్పుడు నేను ముస్లిం అబ్బాయిని కాబట్టి ముస్లింలు ఆ కమ్యూనిటీ అంటే వేషధారణ కానీ, లేకపోతే ఫీలింగ్స్ కానీ, వాళ్ళ సంబంధాలు కానీ అంటే ఇట్లా సంబంధాలు ఉన్నదని కమ్యూనిటీ అంటారు. కమ్యూనలిజం అంటే ఏంటి అంటే హైటెండ్ సెన్స్ ఆఫ్ కమ్యూనిటీ. హైటెండ్ సెన్స్ ఆఫ్ కమ్యూనిటీ అంటే నాదే ఉండాలి, నా కులమే ఉండాలి, నా మతమే ఉండాలి, లేకపోతే దీన్ని ఏమంటారంటే కమ్యూనలిజం అంటారు. నేను హిందూగానే ఉండాలి, నా హిందువులంతా ఒకటి కావాలి, ముస్లింలంతా హైటెండ్ సెన్స్ అంటే ఇక హిందువులు తప్ప వేరే వాళ్ళు బతకకూడదు, ముస్లింలు తప్ప వేరే వాళ్ళు బతకకూడదు, క్రిస్టియన్స్ తప్ప వేరే వాళ్ళు బతకకూడదు, సిక్కులు తప్ప సిక్కులు మీ సిక్కులు తప్ప వేరే వాళ్ళు బతకకూడదు అంటే దాన్ని ఏమంటారంటే హైటెండ్ సెన్స్ ఆఫ్ కమ్యూనిటీ అంటారు. దాన్ని కమ్యూనలిజం అని చెప్పొచ్చు. అంటే ఈ రకంగా కమ్యూనల్ వైలెన్స్ అంటే కమ్యూనల్ రైట్ అంటే ఏంటంటే ఒక కలెక్టివ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ యాంగర్ అండ్ సెంటిమెంట్ అగెన్స్ట్ అనదర్ కమ్యూనిటీస్ కాల్డ్ కమ్యూనల్ రైట్స్. ఈ రకంగా భారతదేశంలో కమ్యూనల్ రైట్స్ అనేటివి చాలా ఆధునిక భారతదేశంలో ఒక క్యాన్సర్ కంటే, ఒక కోవిడ్ కంటే ఎక్కువ కూడా ఈ కమ్యూనలిజం అనేది మనిషి యొక్క మెదడులోకి, శరీరంలోకి, ఆ తర్వాత ఆత్మలోకి ఇట్లా ఈ వాళ్ళ హృదయంలోకి ఎంటర్ అయిందని చెప్పొచ్చు. ఈరోజు ఎందుకు చెప్తున్నాను అంటే ఈరోజు మనుషుల్ని ఆ రకంగా విభజించే పరిస్థితి ఈరోజు వచ్చింది. ఎన్నో పాటలు వచ్చాయి ఈ మతత్వానికి వ్యతిరేకంగా. అసలు మనిషి అనేవాడు మనిషి తప్ప ఇది మనం సృష్టించుకునే పాటలు వచ్చాయి, కవితలు వచ్చాయి కమ్యూనిజానికి వ్యతిరేకంగా. కృష్ణవంశీ తీసినటువంటి ఖడ్గం సినిమాలో కూడా ఒక పాట ఉంది. అంటే ఎట్లా హిందూ, ముస్లింలు, క్రిస్టియన్లు ఉంటారు అనేది. అంటే ఈ రకంగా మనం కమ్యూనిజాన్ని అర్థం చేసుకునేటప్పుడు చాలా నిష్పక్షపాతంగా, చాలా ఓపిక్గా చరిత్రను మనం పరిశీలించాలి. ఎందుకు ఇదంతా జరుగుతుంది అంటే మధ్య యుగాలలో లేదా మరి పురాతన యుగంలో ఎట్లా ఉండేది, ఇదంతా మైగ్రేషన్ అంటే ముస్లిం బాబర్ భారతదేశాన్ని, బాబర్ కాదు గజని భారతదేశం రావడంతో ముస్లింలు రాకతోటే ఈ మతత్వ ఈ గొడవలు మొదలయ్యాయా, లేకపోతే క్రిస్టియన్స్ ఈ దేశంలోకి రావడంతో ఇవన్నీ మొదలయ్యాయా, మధ్య యుగాలలో ఎట్లా ఉండేది, పురాతన కాలంలో ఎట్లా ఉండేది అనేది కూడా మనం చూసుకోవాలి. చూసుకుంటే ఏంటంటే మనకు ఒక నిష్పక్షపాతమైనటువంటి ఒక పిక్చర్ వస్తుంది, ఒక చిత్రం వస్తుంది. అలా కాకుండా మనం కొంచెము ఏదో మనం ఒక కులానికి సంబంధించిన వాళ్ళము, ఒక మతానికి సంబంధించిన వాళ్ళం కాబట్టి మన సబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే మనకి ఇష్టం మనం కాబట్టి అట్లా చూడడం అనేది చరిత్రను ఒక పక్షపాత దృష్టితో చూడవలసిన అవసరం ఉంది. చరిత్రను అది చాలా నిష్పక్షపాత దృష్టితో చూడాలి. అందుకని చరిత్ర రాసేటప్పుడు ఏమంటాడు అంటే చరిత్ర రాసే వాళ్ళు ఎవరో కూడా మనం చూడవలసిన అవసరం ఉంది. ఎందుకంటే చరిత్రను ఒకే కమ్యూనిటీ వాళ్ళు రాశారనుకోండి అది పక్షపాతంగా అయిపోయింది. అందరూ రాయాలి, అందరూ ఒక నిష్పక్షపాతంగా చరిత్రను రాయవలసినటువంటి అవసరం ఉంది. ఈ చరిత్రకును మతత్వానికి అంటే మనం చరిత్రను చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, మతత్వాన్ని అర్థం చేసుకోవాలంటే. ఎందుకంటే దీని వెనకాల హిస్టారికల్ రీజన్స్ ఉన్నాయి. అది జాతీయోద్యమం కానివ్వండి, అంత ముందు వ్యవహారాలు కానివ్వండి, ఈ జాతీయోద్యమంలో నాయకత్వం కొంతమంది చేతులలో ఉండడంలో, లేకపోతే దాంట్లో హిందూ ఎలిమెంట్స్ని భారతదేశం లాంటి దేశంలో ఒక హిందూ ఎలిమెంట్స్ని జాతీయవాదంలో చొచ్చుకొచ్చేసేసి ఒక జాతీయవాదాన్ని ఒక హిందూవాదంగా మార్చే ప్రయత్నాలు ఏదైతే జరిగాయో దాంట్లో భాగంగానే ముస్లిం కమ్యూనలిజం అనేది కూడా భారతదేశంలో వచ్చిందనేది మన జ్ఞానేంద్ర పాండే లేకపోతే ఇంకొంతమంది చెప్పడం అనేది జరుగుతుంది. అదేవిధంగా బిపిన్ చంద్ర లాంటి వాళ్ళు ఏమంటారు అంటే ఈ యొక్క కమ్యూనలిజం అనేది ప్యూర్గా ఒక మోడర్న్ కాన్సెప్ట్, ఇది పూర్తిగా ఒక ఆధునికమైనటువంటి రోగం. ఎట్లా అంటే వీళ్ళు బ్రిటిషర్స్ చేసినటువంటి ఈ యొక్క డివైడ్ అండ్ రూల్ ఏదైతే పాలసీ ఉందో, ఇప్పుడు బ్రిటిషర్స్ రాకముందు ఈ దేశంలో మొఘలు ఉన్నారు, ఆ తర్వాత వీళ్ళంతా ఉన్నారు. అప్పటివరకు కమ్యూనల్ రైట్స్ అనేది నాకు తెలియదు. అంటే ఒక రాజు ఇంకొక రాజుని చేయడము అట్లా ఉండేది తప్ప కమ్యూనల్ రైట్స్ అంటే ఒక
ఒక మతం వాళ్ళు ఇంకొక మతం వైపు, ఇప్పుడు అక్బర్ సైన్యంలో చాలా మంది వేరే వాళ్ళు హిందువులు అందరూ ఉండేవారు. అదేవిధంగా వేరే ఇప్పుడు నాకు తెలిసి శివాజీ సైన్యంలో కూడా చాలా మంది ముస్లింలు ఉండేవారు. అంటే ఈ కమ్యూనల్ హార్మోనీ అనేది ఉండేది. అయితే బ్రిటిషర్స్ రాకతో ఏమైంది అనేది ఇదంతా మొత్తం మారిపోయిందని నాకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళు వచ్చినప్పుడు ఏం చేశారు అంటే, భారతదేశంలోకి వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళకి మొట్టమొదటిసారిగా ఇది మనం తర్వాత చెప్పుకుందాం, ఎందుకంటే ఇది చాలా ఇంట్రెస్టింగ్ విషయం. తర్వాత చెప్పుకుంది అసలు మతం అంటే, మతత్వం అంటే ఏంటి, దీనిపైన భిన్న అభిప్రాయాలు ఏంటనేది కూడా మనం ఈ పాఠం ఫస్ట్ తెలుసుకుందాం. పరిచయం. సమాజం మరియు మతం అనేది పేరుతో ఉన్న ఈ బ్లాక్ లో భారతీయ సమాజం మరియు దాని ఐక్యత, దాని సమగ్రతను ఎదుర్కొంటారు 2 ప్రధాన సమస్యలు వ్యవహరిస్తుంది. ఈ సమస్యలు ఏంటంటే మతత్వం మరియు లైంగికవాదం. ఈ యూనిట్ లో మనం భారతదేశంలో మతత్వ సమస్యపై దృష్టి పెడతాం. మొదటగా కమ్యూనిజం అనే పదం, కమ్యూన్ లేదా కమ్యూనిటీ అనే పదం నుంచి దాని మూలాలను కలిగి ఉంది. కమ్యూనిటీ లేదా కమ్యూనిటీ అంటే కలిసి బతకడము. కమ్యూనిటీ అంటే ఒక ఒక సమూహం అని అర్థం. దీని అర్థం సమాజం కంటే ఒక స్వంత సంఘము, మతము లేదా జాతికి విధేయత చూపి వ్యక్తుల సమూహం. అంటే కమ్యూనిటీ అంటే ఏంటంటే ఒక సమూహానికి విధేయత చూపించడం. ఇప్పుడు నేను ఫలానా కులంలో పుట్టాను కాబట్టి ఆ కులానికి విధేయత చూపించడం. నేను దళిత కుటుంబంలో పుట్టాను కాబట్టి దళితులకు విధేయత చూపించడం. ఆ తర్వాత ముస్లింలో పుట్టాను కాబట్టి ముస్లిం అనే మతానికి విధేయతగా చూపించడం. ఇప్పుడు హిందువుగా పుట్టాను కాబట్టి హిందూ అనే మతానికి విధేయత చూపించడాన్ని మనం కమ్యూనిజం లేకుంటే కమ్యూనిటీ అని చెప్పుకోవచ్చు. ఇంకా విశదీకరించడానికి సమాజ శాస్త్ర నిఘంటువులో మతత్వ భావన ఒక సమాజానికి వ్యతిరేకంగా మరొక సమాజం యొక్క సామూహిక విస్ఫోటనం యొక్క రూపంలో చూడవచ్చు. ఇది ఒక మత సంఘంతో అనుబంధించబడినందున ఇది ఒకరి మతం మరియు దాని యొక్క సంబంధిత అనుకోణాల్లో ప్రత్యేకమైన విధేయతను చూపిస్తుంది. అంటే నువ్వు ఒకదానికి గట్టిగా నిలబడి ఉండడం అన్నట్టు అది మతత్వాన్ని చూపిస్తుంది. సేత్ ప్రకారం ఇది మతపరమైన పోటీలు మరియు సామాజిక ఉద్రిక్తలు, పాలకులు మరియు పాలించిన వారి ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక భేదాలను సూచిస్తుంది. ఇది కూడా భావజాలం. ఇట్ ఇస్ అన్ ఐడియాలజీ. అంటే మనం హిందువులు అంతా ఒకటి, ముస్లింలు అంతా ఒకటి, క్రిస్టియన్లు అంతా ఒకటి అనేది ఒక భావజాలం. అంటే మనుషులంతా ఒకటి అనేది పోయి మనం కులపరంగా, మతపరంగా, ఇప్పుడు మనిషి అనేవాడు వాడు ఏ కులంలో ఉన్నా ఏ మతంలో ఉన్నా మనుషులంతా ఒకటే, మానవత్వమే ముఖ్యం అనేది కాకుండా నువ్వు పలానా కులానివి పలానా మతాన్ని కాబట్టి నీకు అదొక భావజాలం అన్నట్టు. నీకేంటంటే నీకు అట్లా దాని భావజాలంగా అర్థం. కమ్యూనిజం ఈజ్ అన్ ఐడియాలజీ. ఎందుకు ఐడియాలజీ అని చెప్తున్నాను అంటే చాలా మంది రాశారు, మనం హిందువులం కాబట్టి మనం ఇట్లా ఉండాలి, మనం ముస్లింలం కాబట్టి ఇట్లా ఉండాలి అని ఇట్లాంటి భావజాలాలు ఈ ఆధునిక రాజ్యంలో వచ్చాయి. అది రాశారు చాలా మంది. అప్పుడు నీ ముస్లిం లీగ్ రచనలు అయితేనే, లేకుంటే సావర్కరు, లేకుంటే ఇంకొంతమంది హిందూ వాదులు చేసినటువంటి రచనలు కానీ ఇవన్నీ కూడా ఒక ఐడియాస్ రూపంలో ఇదంతా ఒక ఐడియాలజీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళంతా రాశారు ఇట్లుండాలి, ఈ రాష్ట్రం అనేది ఇట్లుండాలి, ఈ దేశం అనేది ఇట్లుండాలని వాళ్ళ పుస్తకాలు రాశారు. ఆ రాతలలో ఏం రాశారనేది కూడా మనం ఈ యొక్క పాఠంలో మనం తెలుసుకుంటాం. ఎందుకు ఐడియాలజీ అని చెప్పాలి అంటే ఇది ఒక భావ ప్రవాహం అని చెప్పొచ్చు. కమ్యూనిజాన్ని మతత్వం అని ఒక భావ ప్రవాహంగా చెప్పొచ్చు. ఎందుకు అంటే చాలా మంది అట్లా రాశారు, పుస్తకాలు రాశారు, దాన్ని అట్లా పెంపొందించారు. కాబట్టి ఇది ఒక ఐడియాలజీగా మనము చూడవలసింది. అది మరి పనిచేస్తుందా లేదా, ఎంతవరకు పనిచేస్తుంది, వాస్తవ రూపంలో ఎట్లా పనిచేస్తుంది ఐడియాలజీ అనేది కూడా మనము ఈరోజు పాఠంలో తెలుసుకుందాం. ఇది రాజకీయ ప్రయోజనాలు సాధించడానికి మత సాంస్కృతిక భేదాలను ఉపయోగించుకుంటుంది. కమ్యూనిజం అంటే ఒకటే ఒక బండ గుర్తు పెట్టుకోండి. ఏంటంటే ఒక హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు. ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు హిందువులకు కొన్ని ఆచారాలు ఉంటాయి, ముస్లింలకు కొన్ని ఆచారాలు ఉంటాయి. దాని యొక్క విభేదాలను వాటిని చాకుగా జోయించేసి ఆ మతపరమైనటువంటి విభేదాలను మనం ఆధారంగా చేసుకొని వాళ్ళు ఒక రాజకీయం ఆ భేదాన్ని ఉపయోగించి రాజకీయ అధికారం పొందడం అనేది మతత్వవాదం. ఇప్పుడు ముస్లింలు బీఫ్ తింటారు, లేకపోతే హిందువులు ఆవు మాంసం తినరు. ఇప్పుడు ఇది ఒక వైరుధ్యం అని కాదు, అదొక సహజమైనటువంటి ఒక కమ్యూనిటీకి ఉంది. క్రిస్టియన్స్ బీఫ్ తింటారు. ఇట్లాంటివన్నీ కూడా ఒక వైరుధ్యం ఉన్నటువంటి సమూహాల యొక్క వైరుధ్యాన్ని ఆసరగా చేసుకొని నువ్వు కనుక రాజ్యాధికారాన్ని కొంచెం డిమాండ్ చేస్తే దాన్ని మనం కమ్యూనిజం అని చెప్పొచ్చు. రాజకీయ డిమాండ్లను ఉద్దేశపూర్వకంగా ప్రారంభించినప్పుడు అది మతపరమైన అవగాహన మతవాదంగా మారుతుంది. మేము ఫలానా ఈ రకమైనటువంటి విభేదాలు, ఉదాహరణకి ముస్లిం స్త్రీలు బుర్కా వేసుకుంటారు, హిందూ స్త్రీలు బుర్కా వేసుకోరు. ఇది ఒక వైరుధ్యం. అంటే డ్రెస్ ప్యాటర్న్. లేకుంటే ముస్లింలు ఉర్దూ భాష మాట్లాడతారు, హిందువులు రకరకాల భాషలు మాట్లాడతారు. లేకుంటే ముస్లింలో కూడా మళ్ళీ బెంగాలీ ముస్లింలు బెంగాలీ మాట్లాడతారు,
మలయాళం ముస్లిమ్స్ మలయాళం మాట్లాడతారు. అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే వాళ్ళ మాతృభాష అది కాబట్టి. అంటే ఇక్కడ వైరుధ్యం ఉంది. ఇప్పుడు ముస్లింలు అధికంగా ఉర్దూ మాట్లాడడం, హిందువులు హిందీ మాట్లాడడం, వాళ్ళు తెలుగు, ఇంగ్లీష్ ఇంకేదో మాట్లాడడం, ఈ వైరుధ్యాన్ని ఆసరాగా చేసుకొని నువ్వు రాజ్యాధికారాన్ని సాధించాలనుకోవడం కూడా అది మతపరమైనటువంటి విషయంగా వస్తుంది. ఈరోజు రాజకీయాలు మీరు చూస్తే ఆ మధ్యలో బెంగళూరులో ఒక టీవీ ఛానల్, గవర్నమెంట్ టీవీ ఛానల్ అనుకుంటాను, ఉర్దూ ప్రసారం చేసినందుకు ఒక పెద్ద కమ్యూనల్ రైట్స్ అంటే ఒక ఒక మతత్వ ఘర్షణ జరిగి చాలా మంది చనిపోయారు. ఎందుకంటే యాంటీ ఉర్దూ అనేది కర్ణాటకలో జరిగింది. అది చాలా రోజుల పాటు జరిగింది. ప్రభుత్వం కావాలని ఈ యొక్క ఉర్దూను వీళ్ళు ప్రోత్సహిస్తున్నారు. అంటే ఒక భాష కానీ లేకుంటే ఒక తినే ఆహారం కానీ, ఒక అమ్మాయి పైన స్కార్ఫ్ వేసుకొని ఆ అమ్మాయి కాలేజీకి వెళ్తే ఏబీవీపీ వాళ్ళంతా లేకుంటే ఈ యొక్క ఒక ఒక వర్గం వాళ్ళు ఏం చేశారు అంటే అది వాళ్ళ అమ్మాయిని వేధించడం అట్లా చేస్తే అది పెద్ద గొడవగా మారింది. ఇప్పుడు వేరే దేశాలలో జరుగుతున్నటువంటి కంట్రీస్లలో కూడా ఇప్పుడు మొన్న స్విట్జర్లాండ్ దేశంలో ఖురాన్ను తగలబెట్టాడు. అంటే ఇట్లా మతపరమైనటువంటి విభేదాలు అవి ఎక్కువగా రాజకీయ నాయకులు ఉపయోగించుకుంటే దాన్ని మనం మతవాదంగా మారుతుంది అనేది అర్థం చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు డ్రెస్ ప్యాటర్న్లో కానివ్వండి, ఫుడ్లో కానివ్వండి, లేకుంటే ఇంకొకటి ప్రధానమైన విషయం ఏంటంటే ముస్లింలు ముస్లింలు కానీ, క్రిస్టియన్లు కానీ, లేకపోతే ఇంకా లేకపోతే వేరే భిన్న మతాలు ఒక సమాజంలో ఉన్నప్పుడు ఏమైంది అంటే రకరకాల వాళ్ళకి రకరకాలు ఉంటాయి. ఇప్పుడు హిందువులు అనే వాళ్ళు విగ్రహారాధన చేస్తారు, ముస్లింలకు విగ్రహారాధన లేదు. అయితే దీన్ని ఆధారంగా చేసుకొని ఒక 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 మతం వాళ్ళు వీళ్ళని వ్యతిరేకించడం. ఇప్పుడు ముస్లింలు అంటే వేరే వాళ్ళని కాఫీర్లు అనడం. కాఫీర్లు అంటే దేవుని పట్ల విశ్వాసం లేని వాళ్ళని. వీళ్ళ కాఫీర్కు అంటే చాలా వరకు బాబరు, అక్బర్ కూడా ఇట్లా చేశారు ఈ కాఫీర్లు అని అని మమ్మల్ని సంబంధించారని ఇంకొక వాళ్ళు అనుకోవడం. అంటే ఇట్లా ఒక మతపరమైనటువంటి విభేదాలు దీన్ని ఆసరాగా చేసుకుని కనుక మనం ఒక ఒక రాజ్యాధికారానికి కనుక ప్రయత్నం చేసి దాన్ని మనం మతతత్వం అని చాలా ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. భారతదేశంలో కమ్యూనిజం వృద్ధి బాధ్యత వహించేవాయి. అంటే ఎందుకు ఇదంతా డెవలప్ అవుతుంది అనేది కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. సమాజంలో సాధారణ మధ్యతరగతిగా పిలువబడుతుందని పండితులు అభిప్రాయపడుతున్నారు. సమాజంలో ఇతర తరగతులను పనంగా పెట్టి తమ మనుగడ కోసం మతవాదాన్ని ఆయుధంగా ఉపయోగించుకుంటున్నారు. ఈ మధ్యతరగతి ప్రజలు అంటే సిటీలో ఉండే మధ్యతరగతి అంతా ఎక్కువగా మీరు గమనిస్తారో లేదో, ఎక్కువగా సిటీలన్నీ కమ్యూనల్ ఓరియంటెడ్ ఉంటాయండి. ఇప్పుడు మా దీక్షకుంటలో ఉంది, దీక్షకుంటలో కూడా ఈ మధ్యలో కొన్ని మత వస్తున్నాయి. కానీ సాధారణంగా ఏం జరుగుతుంది అంటే గ్రామీణ ప్రాంతాలు వ్యవసాయం ఉండడం వల్ల, లేకుంటే అక్కడ గ్రామీణ సమస్యలు అవన్నీ ఉండడం వల్ల ఏంటంటే గ్రామీణ వ్యవసాయం, మంచినీళ్ళు, ఉపాధి, చదువు ఇవన్నీ కూడా ఉండడంతో గ్రామీణ ప్రాంతాలలో కూడా ఉంది మత రాజకీయాలు, కానీ తక్కువ. కానీ మీరు అదే కనుక మీరు నగరాలు తీసుకుంటే ఎక్కువగా మతపరంగా ఇవి ఉంటాయి. ఎందుకంటే సిటీలలో ఏంటి అంటే ఈ ప్రెషర్ ఉండడం వల్ల, లేకపోతే హైటెండ్ సెన్స్ ఆఫ్ కమ్యూనిటీస్ ఉంటాయి. మీరు చాలా సిటీలలో ఈ యొక్క మతత్వం అనేది ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. మన హైదరాబాద్ నగరాన్ని కనుక చూస్తే హైదరాబాద్ అనేది రెండు రకాలుగా, ఒక రకం హిందువులు, ముస్లింలు అనే ఒక పెట్టని గోడలాగా అది గాలిలో మనకు అది గోడ అనేది అవపడదు, కానీ అది అట్లా అది మానసికంగా మన శరీరాలలో మనం ఆత్మ అట్లా నిలిచిపోయింది. అంటే ఇట్లా సిటీలు అనేటివి ఒక మతపరంగా విభజించబడ్డాయి. ఇది చాలా చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. ఎందుకు విభజించబడ్డాయి అంటే ఈ మధ్యతరగతి వాళ్ళు, ఈ సిటీలో ఉండే మధ్యతరగతి వాళ్ళు ఏం చేస్తారు అంటే అటు హిందువులు కానీ, ముస్లింలు కానీ, క్రిస్టియన్లు కానీ, సిక్కులు కానీ, ఇంకే మతస్థులైనా కానీ అక్కడ వాళ్ళ పక్కనే పేదోడు ఉంటాడు, కానీ వాళ్ళ గురించి వీడు పట్టించుకోడు. పక్కన ఉన్నటువంటి ఇంకొక మతానికి సంబంధించిన వాడిని మాత్రం వీడు క్రిటిసైజ్ చేస్తూ ఉంటాడు. వీళ్ళకి ఏం పని లేదు. తెల్లారు లేచిన కానీ ఈ మతం వాళ్ళని తిట్టుకోవడం, వాళ్ళు వీళ్ళని తిట్టుకోవడం. ఈ మధ్యతరగతి వాళ్ళకు ఇది ఒక ఫోల్డర్ అంటారు ఇంగ్లీష్లో. ఇంక ఫోల్డర్ అంటే వాళ్ళకు ఒక ఇది ఎట్లా అయిపోయిందంటే ఒక ఫోల్డర్ లాగా అయిపోయింది అన్నట్టు. కమ్యూనిజం అనేది ఇట్స్ కైండ్ ఆఫ్ బికమ్ ఫోల్డర్. అంటే వాళ్ళకు ఒక ఆహారం లాగా అయిపోయింది. తెల్లారు లేచిన కాంచి ఒకరినొకరు తిట్టుకోవడం అనేది ఒక ఆహారం లాగా అయిపోయింది అన్నట్టు.
సో ఈ రకంగా ఈ యొక్క మధ్యతరగతి వాళ్ళు తమ యొక్క పేద ప్రజలకు మరియు ఉన్నత వర్గాలకు కాకుండా ఈ మధ్యతరగతికి కమ్యూనిజం అనేది ఒక పెద్ద ఒక ఆయుధంగా మారిందని చెప్పొచ్చు. ఈ దేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడైనా కానీ ఈ మధ్యతరగతి వాళ్ళే ఈ కమ్యూనిజాన్ని పెంచి పోషిస్తున్నారు ఒక రకంగా. ఎందుకంటే వాళ్ళకే ఇది చాలా అది పేదోనికి ఏంటంటే వానికి తెల్లారు లేచిన నుంచి వానికి పని చేసుకోవడము, వానికి డబ్బులు కూలీ జీతం వస్తుందా లేదా, ఇవన్నీ సమస్యలు ఉంటాయి. ఉన్నోడు అసలు వాడు పట్టించుకోడు, మతమే మనకి పెద్దగా ఉండదు అంటే వాడు పట్టించుకోడు, వాని సమస్యలలో వాడు ఉంటాడు. ఈ మధ్య తరగతి ఏంటంటే అటు కాకుండా ఇటు దిగువ తరగతి కాకుండా అటు ఉన్నత తరగతి కాకుండా మధ్యలో మానసికంగా వీళ్ళకి అంత పెద్ద డబ్బులు ఉండవు, అలానే హోదా ఉండదు, ఏం చేద్దామని కానీ అంత బడ్జెట్ ఫ్యామిలీస్ అన్నట్టు. ఈ బడ్జెట్ ఫ్యామిలీస్లలో ఇవన్నీ ఎక్కువగా మతత్వం అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే సరే, ఇది ప్రస్తుతానికి జరుగుతున్నటువంటి విషయము. ఇప్పుడు మనం అసలు ఈ యొక్క మూలాల్లోకి వెళ్దాం. భారతదేశంలో మతత్వం అనేది ప్రధానంగా ఎప్పటి మొదలైంది అనేది మనం చూస్తే మరి మేజర్ ఏమైంది అంటే, బ్రిటిషర్స్ భారతదేశానికి వచ్చినప్పుడు కొహెరన్ అనే అతని ప్రకారం ఏంటంటే, వాళ్ళు సోషలాజికల్, ఇప్పుడు దళితులకు, ఎస్సీలకి, ఎస్టీలకి వాళ్ళు షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ అని వాళ్ళు ప్రత్యేకమైనటువంటి కేటగిరీస్ ఇవ్వడం వల్ల వాళ్ళు ఏంటంటే సోషలాజికల్ ఒక సామాజికమైనటువంటి సమూహాలే కాకుండా వాళ్ళు ఏం చేశారు అంటే ఒక ఐడెంటిటీ, సోషల్ ఒక అస్తిత్వాన్ని కూడా క్రియేట్ చేశారు. దళితులు ఒక అస్తిత్వాన్ని బ్రిటిషర్స్ క్రియేట్ చేశారు. ఏం చేసింది, దళితులకి, గిరిజనులకి ఒక అస్తిత్వ, అడ్మినిస్ట్రేటివ్ కేటగిరీస్ అనేవి ఇక్కడ మొదలయ్యాయి. ఈ అడ్మినిస్ట్రేటివ్ కేటగిరీస్ వల్ల ఏమైంది అంటే ఒక రకమైనటువంటి కమ్యూనిజానికి ఆజ్యం పోసింది అనేది మనకు మొదటిసారిగా బ్రిటిష్ ప్రభుత్వం చేసినటువంటి ఈ యొక్క అడ్మినిస్ట్రేటివ్ కేటగిరీస్, ఎస్సీస్, ఎస్టీస్, ఆ తర్వాత బెంగాల్ విభజన 1905లో బ్రిటిష్ ప్రభుత్వం బెంగాల్ విభజించింది. ఎందుకు విభజించింది అంటే దీనికి ఇంకొక చారిత్రాత్మకమైన కారణం ఏంటంటే, 1757లో జరిగినటువంటి మొదటి స్వతంత్ర సమరంలో బ్రిటిషర్స్ హిందువులు, ముస్లింలు కలిసి పోరాడారు. పోరాడిన తర్వాత బ్రిటిషర్స్ ఏమర్థమైందట అంటే, ముస్లింల యొక్క, హిందువుల యొక్క యూనిటీని దెబ్బతీయడం అనేది మనకు సాధ్యమయ్యే పరిస్థితి కాదు. కాబట్టి మనం వీళ్ళని డివైడ్ అండ్ రూల్ అనే, అంటే వాళ్ళని ముస్లింలుగా, హిందువులుగా విడగొడితే కానీ మనం వీళ్ళని రాజ్యం చేయలేదని అర్థమవుతుంది. అంటే అక్కడ మొదటి స్వతంత్ర సమరయోధంలో జరిగినటువంటి హిందూ ముస్లింల యొక్క యూనిటీని చూసి, ఎందుకు మరి అప్పుడు కూడా ఎందుకు ఉపయోగించే మందుగుండు సామాగ్రిలో పంది కొవ్వును, ఆవు కొవ్వుతో కలిసినటువంటి వాళ్ళు చేసినటువంటి బుల్లెట్లు అది కొరికి దాంట్లో గన్నులో పెట్టారు. అది హిందువులకు, ముస్లింలకు ఇద్దరు కూడా వ్యతిరేకించారు. వాళ్ళు వ్యతిరేకంగా మొదటి సిపాయి తిరుగుబాటు చేశారు. అది అణచివేశారు ప్రభుత్వం. అప్పుడు వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, భారతదేశంలో హిందూ ముస్లింల యొక్క ఐక్యతను దెబ్బతీయడం అనేది చాలా కష్టం. కాబట్టి వాళ్ళు అప్పుడు వాళ్ళ యొక్క రాజ్య మనుగడలో భాగంగా ఒక సిక్కులను సిక్కు కమ్యూనిటీని, అంటే మార్షల్ రెజిమెంట్ అనేది వాళ్ళు, మార్షల్ రెజిమెంట్ అంటే వాళ్ళు సైనికులుగా కొన్ని కులాలని, కొన్ని మతాలని వాళ్ళు ప్రమోట్ చేయడం, అంటే వాళ్ళు ప్రోత్సహించడం మొదలుపెట్టారు. దాంట్లో భాగంగానే సిక్కు కమ్యూనిటీని మార్షల్ స్టైల్స్ ఇచ్చారు వాళ్ళు. సిక్కులు ఎందుకు సిక్కు కమ్యూనిటీకి ఇచ్చారు అంటే, ఆ యొక్క మొదటి స్వతంత్ర సమరయోధంలో సిక్కులు పార్టిసిపేట్ చేయలేదు, వాళ్ళు కొంచెం దూరంగా ఉన్నారు. కాబట్టి బ్రిటిషర్స్ ఏం చేశారు, వీళ్ళని దగ్గర చేశారు. అదేవిధంగా గోర్ఖా మీ అందరికీ తెలుసు, గోర్ఖా రెజిమెంట్ ఉంటుంది. మనం సెక్యూరిటీ, నైట్ సెక్యూరిటీ గార్డ్ చేసే వాళ్ళందరూ కూడా ఎక్కువ గోర్ఖాలు ఉంటారు. ఈ గోర్ఖా కమ్యూనిటీ కూడా బ్రిటిష్ ప్రభుత్వము వాళ్ళ అవసరాల రీత్యా అది గోర్ఖా రెజిమెంట్ ని పైకి లేపింది. అంటే ఇక్కడ చెప్పదలసిన పాయింట్ ఏంటంటే, బెంగాల్ విభజన హిందూ ముస్లింల యొక్క యూనిటీని దెబ్బతీయడానికి ఈస్ట్ బెంగాల్, వెస్ట్ బెంగాల్, వెస్ట్ బెంగాల్ అంటే హిందూ డామినెంట్, ఈస్ట్ బెంగాల్ అంటేనేమో ముస్లిం డామినెంట్ గా రెండుగా విడగొట్టారు. అదేవిధంగా 1909లో ముస్లింలకి యొక్క కమ్యూనల్ అవార్డు ఇచ్చారు. అది కూడా 1932. ఇది కూడా భారతదేశంలో కమ్యూనలిజం, మతత్వం పెరగడానికి చాలా ప్రధానమైనటువంటి పాత్ర వహించింది చెప్పొచ్చు. దీన్ని గాంధీజీ గారు మరియు నెహ్రూ గారు చాలా మంది దీన్ని వ్యతిరేకించారు. అయినా కానీ అది తర్వాత తీసేశారు. కానీ చెప్తున్నాను, ఇవి ప్రధానమైనటువంటి పాత్ర ఈ యొక్క మతత్వాన్ని పెంపొందించడంలో చేశాయనేది మనకు అర్థమవుతుంది. ఈ చర్యలన్నీ బ్రిటిష్ ప్రభుత్వం తమ రాజకీయ అవసరాల కోసం ముస్లింలను మరియు ఇతర వర్గాలను సంతృప్తిపరచడానికి చేసింది. అప్పటి నుండి మతత్వ భావన తీవ్రమైంది. అప్పటి నుంచి ఈ యొక్క హిందూ ముస్లిం గొడవలు,
క్రిస్టియన్స్, సిక్కులు ఈ గొడవలు అనేవి బ్రిటిష్ కాలం నుంచి ఎక్కువైనాయి అనేది మనకు అర్థమవుతుంది. ఇది భారతీయ సమాజాన్ని చిన్న భిన్నం చేసి అశాంతి కారణమైంది. ఈ రకంగా 1905లో బెంగాల్ విభజన, ఆ తర్వాత 1900 ప్రత్యేక ఓటర్లు ఉండడంతో ఇది, ఆ తర్వాత 32 కమ్యూనల్ అవార్డు, ఇవన్నీ కలిసి ఏమైందంటే ఒక అశాంతికి దారితీశాయి. ఇది ప్రధానమైనటువంటి బ్రిటిషర్స్ చేసినటువంటి యొక్క పాలసీస్ వల్ల ఇది ప్రధానంగా ఈ యొక్క మతత్వం దారితీసిందనేది మనకు అర్థమవుతుంది. అనేది వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఒక భిన్నత్వం కలిగిన దేశము. ఇక్కడ హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు, జూసు, సిక్కులు, ఆ తర్వాత కుల విభేదాలు, దళితులు, ట్రైబల్స్, బ్రాహ్మణులు, వైశ్యులు, వీళ్ళంతా అంటే కులవేది. ఇక్కడ కులాలలో ఒక రకరకాల వాళ్ళు ఉన్నారు, మత వైవిధ్యం ఉంది. దీన్నన్నింటినీ కూడా బ్రిటిషర్స్ వాళ్ళు బాగా ఉపయోగించుకున్నారు. 1857లో బ్రిటిష్ సైన్యం యొక్క సిపాయిల తిరుగుబాటు తర్వాత వలస పాలకులు భారతదేశం పైన పాలన కొనసాగించాలనుకుంటే మతపరమైన మార్గాల్లో దేశాన్ని విచ్ఛిన్నం చేయవలసి ఉంటుందని గ్రహించారు. వీళ్ళని విభజిస్తే తప్ప భారతదేశాన్ని మనము పరిపాలించడం కష్టం అనేది బ్రిటిషర్స్ అర్థం చేసుకున్నారు. రోమన్ మ్యాగజిన్ అంటే రోమన్ సామెత ఏంటంటే డివైడ్ అండ్ ఇంపైర్, డివైడ్ అండ్ రూల్. అంటే ఒక పెద్ద 100 మంది ఉన్నారు అనుకో, నువ్వు 100 మందిని కంట్రోల్ చేయాలనుకుంటే ఏం చేయాలంటే దాంట్లో అంటే వాళ్ళ గ్రీక్ సామెత అన్నట్టు, దాంట్లో ఉన్న వాళ్ళంతా వివేచించి వాళ్ళు రకరకాల గ్రూపులు చేసేస్తే అదంతా డివైడ్ అయిపోయింది అనేది దాన్ని అనుసరించారు. ఈ యొక్క గ్రీకు ఫిలాసఫీ అయినటువంటి దాన్ని బ్రిటిషర్స్ అనుసరించి భారతదేశాన్ని డివైడ్ అంటే హిందూ, ముస్లింలు, క్రిస్టియన్లు వీరికి డివైడ్ చేసేసి ఆ కమ్యూనల్ అవార్డ్స్ ఇవ్వడం, ఇంకా రకరకాల కారణాల వల్ల ఇదంతా మత ఘర్షణలు, భారతదేశానికి మతత్వం అనేది అక్కడి నుంచి మొదలైందనేది నాకు ఈరోజు అర్థమవుతుంది. అనేక రాజకీయ, సామాజిక, మతపరమైన మన ఆర్థిక అంశాల ఫలితంగా జరిగినప్పటికీ తిరుగుబాటుకు తక్షణ సైనిక కారణం భావించిన నాటిలో హిందూ మరియు ముస్లిం సిపాయిల ప్రదర్శించిన ఐక్యత బ్రిటిష్ వారికి ఆందోళన కలిగించింది. వలస పాలకుడు కన్ను తెరిచిన విషయం ఏమిటంటే హిందువులు మరియు ముస్లింల సిపాయిలు కొత్త ఎన్ఫీల్డ్ క్యాటరేట్స్ ఉపయోగించేందుకు నిరాకరించారు. ఆవు మరియు పందుల కొవ్వుతో వాటిని తయారు చేశారు. కాబట్టి బ్రిటిష్ అండ్ రూల్ పాలసీ. స్వతంత్రానికి పూర్వం బ్రిటిషర్స్ హిందూ మరియు ముస్లింల మధ్య చీలికను సృష్టించడానికి ద్వారా జాతీయవాద ఆకాంక్షలను బలహీనపరచడానికి పాలించు అనే సిద్ధాంతాన్ని ఉపయోగించారు. సేవలు మరియు అవకాశాల పరంగా ఒక వర్గానికి వ్యతిరేకంగా మరొక వర్గానికి అనుకూలంగా ఉన్నారు. ఇది 2 సమూహాల మధ్య మతపరమైన ఉద్రిక్తలకు దారితీసింది మరియు అందువల్ల భారతదేశంలో బ్రిటిష్ పరిపాలన కొనసాగించిన సమయంలో హిందూ ముస్లిం ఐక్యత ఏర్పడుతుందని మనకు అర్థమవుతుంది. మతపరమైన అల్లర్లు, మతపరమైన భావం గురించి చర్చించినప్పుడు చర్చ అవసరమే. ఇతర భావాల్లో మతపరమైనటువంటి అల్లర్లు కూడా చాలా ముఖ్యమైన. మతపరమైనటువంటి అల్లర్లు ఏంటి అంటే ఒక మతం వాళ్ళు ఇస్ కలెక్టివ్ యాంగర్ అగైన్స్ట్ అనదర్ రిలీజియన్. ఒక మొత్తం సమూహానికి బయటకు వచ్చేసేసి మతత్వ భావం గురించి చర్చించిన తర్వాత అవసరమే ఇతర భావన మతాలకు, ఇది ఇతరులకు వ్యతిరేకంగా మతపరమైన భావాల యొక్క సామూహిక అభివ్యక్తి, మతపరమైన అల్లర్లు, సాధారణ గుర్తింపు, ఆలోచనలు మరియు నమ్మకాలు మొదలైన వాటి యొక్క సామూహిక హింసాత్మక అభివ్యక్తిని సూచిస్తుంది. సామూహిక హింసాత్మక అభివ్యక్తి అంటే కలెక్టివ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ వైలెన్స్. ఈ వ్యత్యాసాలు కొన్నిసార్లు బహిరంగంగా వ్యక్తీకరించబడతాయి. అంటే రోడ్ల మీదకి రావడం, ఒక మతం వాళ్ళు ఇంకొక మతం వాళ్ళ మీద పడడం. ఇది ఇప్పుడు మనం 1947లో భారతదేశం ఇండియా పాకిస్తాన్ విడిపోయినప్పుడు కొన్ని లక్షల మంది చనిపోయారు. ఇట్లాంటి దాన్ని మనం కమ్యూనల్ రైట్స్ అనాలి. ఇది తరచుగా మతపరమైన భావాల వ్యాప్తి యొక్క పరిమాణం, మతపరమైన అల్లర్లకు అనేక ఉదాహరణలు భారతదేశ సందర్భంలో చూడవచ్చు. దాంట్లో ప్రధానంగా ఏంటంటే మతపరమైన అల్లర్లలో ఉదాహరణ చెప్పాలంటే 1947లో జరిగినటువంటి భారతదేశాన్ని 2 ముక్కలు చేయడం. ఎట్లా అంటే అది ఇండియా పాకిస్తాన్ గా విడిపోవడం. ఇది భారతదేశము కమ్యూనల్ రైట్స్ హిస్టరీ కనుక మనం ఒక మేజర్ 5-6 గురించి కమ్యూనల్ రైట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. అదేంటి అంటే 1947లో జరిగినటువంటి భారతదేశ విభజన. భారతదేశం ఒక సెక్యులర్ దేశం గాను, పాకిస్తాన్ ఒక మతపరమైనటువంటి దేశం విడిపోయింది. ఆ విడిపోయే టైంలో జరిగినటువంటి మత ఘర్షణలో కొన్ని లక్షల మంది హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు ఎక్కువగా దెబ్బతిన్నారు. మొత్తం కనుక భారతదేశ చరిత్ర చూస్తే సిక్కులు అనేవాళ్ళు హైలీ ట్రమటైజ్డ్ కమ్యూనిటీ అనేది మనకు అర్థమవుతుంది. ట్రమటైజ్డ్ అంటే ఎట్లా అంటే ఈ ఆధునిక యుగంలో మీరు జలియన్ వాలా బాగ్ కనుక చూస్తే, జలియన్ వాలా బాగ్లో డయర్
ఆ జలియన్ వాలాబాగ్ లో సిక్కులు చాలా ఏదో శాంతియుతంగా వాళ్ళు ఒక మీటింగ్ పెట్టుకుంటే డయ్యర్ వారిని కాల్పు జరగడం చాలా చాలా మంది చనిపోయారు. అదొక పెద్ద విషాదంగా చెప్పొచ్చు. అది అదొకటి. రెండోది కూడా పార్టీషన్ జరిగినప్పుడు హిందూ ముస్లింలు విడిపోయారు. మన మధ్యలో ఉన్న సిక్కులకు ఏమైంది? సిక్కులో ఉన్న వాళ్ళు బాగా దెబ్బతిన్నారు. ఎందుకంటే పంజాబ్, అమృత్సర్ ఇవన్నీ కూడా ఇవన్నీ కలిసి ఉన్నాయి అక్కడ. దానివల్ల 1947లో కూడా సిక్కులు అత్యంత ఘోరంగా వాళ్ళు మత ఘర్షణలకు దారితీసి వాళ్ళు బాగా దెబ్బతిన్నారు. మూడవది ఏంటంటే వాళ్ళు అమృత్సర్ మీద ఇందిరాగాంధీ చేసినప్పుడు వాళ్ళు దానికి ప్రతీకారంగా ఇందిరాగాంధీ చంపినప్పుడు కూడా కొన్ని వేల మందిని ఢిల్లీలో ముస్లింలను ఊచిపోత కోశారు. అంటే ఈ 3 ఇన్సిడెంట్స్ కూడా భారతదేశంలో సిక్కు మతస్థులపైన ఒక హైలీ ట్రామటైజ్డ్ కమ్యూనల్ రైట్స్ జరిగాయి. అది ఇప్పటికీ కూడా అది తలుచుకుంటే చాలా విషాదకరమైనటువంటి విషయాలు. అదేవిధంగా ఈ యొక్క ముస్లింల పైన మనం చూస్తే ఇప్పుడు 1992 డిమాలిషన్ ఆఫ్ బాబ్రీ మసీద్ కానివ్వండి, ముజాఫర్ నగర్ లో జరిగినటువంటి ఉత్తరప్రదేశ్ లో ముజాఫర్ నగర్ లో జరిగినటువంటి కమ్యూనల్ రైట్స్ కానివ్వండి, బీహార్ లో జరుగుతున్నటువంటి కమ్యూనల్ రైట్స్ కావచ్చు, హైదరాబాద్ లో గతంలో జరిగినటువంటి ఒక మతపరమైనటువంటి విషయాలే కావచ్చు, మతపరమైన వైరుధ్యాలే కావచ్చు. హైదరాబాద్ అంటేనే ఒకప్పుడు అది మత హింసకు అది ఒక ఒక ఉదాహరణ చెప్పారు. హైదరాబాద్ అంటే జాగ్రత్తలు, అక్కడ అంతా గొడవలు జరుగుతాయి, అది జరుగుతాయి అని చెప్పేవారు. అంటే ఈ రకంగా అది బాబ్రీ మసీద్ డిమాలిషన్ అనేది ఒక భారతదేశంలో ఒక ఒక పెద్ద మత గొడవలకు దారితీసింది. మీరు మణిరత్నం బాంబే సినిమా చూసే ఉంటారు. ఆ మణిరత్నం బాంబే సినిమాలో మత గొడవలు జరుగుతూ ఉంటే ఒక హిందూ ముస్లిం పెళ్లి చేసుకున్న ఒక కుటుంబం అది ఎట్లా ఇబ్బంది గురవుతుంది అనేది ఆ కమ్యూనల్ రైట్స్ పిల్లల్ని కూడా ఈ మతత్వాలు చంపేటప్పుడు ఆ పిల్లల యొక్క కులాన్ని మతాన్ని అడగడం, అట్లా వాళ్ళని ఏదో కాపాడుకోవడం ట్రై చేయడం వాళ్ళ తల్లిదండ్రులు అనేది ఆ బాంబే సినిమాలో అంటే 1992 బాబ్రీ మసీద్ పూర్తి చేసిన తర్వాత ముంబైలో, హైదరాబాద్లో, భారతదేశంలో భిన్న చోట్లలో దానికి వ్యతిరేకంగా ఈ యొక్క మత హింస అనేది జరిగింది. చాలా మంది మైనారిటీస్ వాళ్ళు ఇండ్లకి బయట ముస్లిం బయటకు వచ్చి వాళ్ళ ఇండ్లకి వాళ్ళు దానికి వ్యతిరేకంగా వాళ్ళు చాలా హిందూ ముస్లిం గొడవలు చాలా ఎక్కువగా జరిగాయి. అదేవిధంగా అస్సాంలో కూడా ఈ యొక్క 2002లో జరిగినటువంటి అస్సాంలో కూడా చాలా తీవ్రమైనటువంటి హిందూ ముస్లిం గొడవలు అనేటివి అస్సాంలో జరిగాయి. అదేవిధంగా ముజాఫర్ నగర్ రైట్స్ 2002లో అది ముజాఫర్ నగర్ జరిగింది. దీంతో పాటుగా మనం మతపరమైన అడ్డం గురించి చెప్పుకోవాలంటే గుజరాత్ కమ్యూనల్ రైట్స్ గురించి చెప్పాలి. గుజరాత్ కమ్యూనల్ రైట్స్ అనేది 2002లో జరిగాయి. అక్కడ 1000 మంది ముస్లింలు చనిపోవడం వల్ల అది ఈ రోజు కూడా దాని మీద బిల్కిస్ అవ్వాను ఆమె న్యాయ పోరాటం అనేది జరుగుతూ ఉంది. ఇట్లా గుజరాత్ లో జరిగినటువంటి కమ్యూనల్ రైట్స్ కూడా భారతదేశంలో ఒక అతిపెద్ద ఒక మతపరమైనటువంటి గొడవలుగా చెప్పుకోవచ్చు. ఇట్లా ఈ రకంగా భారతదేశంలో కనుక మనం చూస్తే ఈ మతపరమైనటువంటి యొక్క గొడవలు కొన్ని వేల లక్షల కుటుంబాన్ని అవి మొత్తం విధ్వంసం చేశాయి. అది మొత్తం సమాజాన్ని మనం కోవిడ్ వీటన్నిటికంటే కూడా ఇంకా ఎక్కువగా దారుణంగా దెబ్బతీస్తుంది ఇట్లాంటి మతత్వ మావని. ఎందుకంటే ఇట్ ఇస్ అన్ ఐడియాలజీ. దానికి అది ఏంటంటే ఈ మతత్వానికి ఏంటంటే ఒక హేతువాద దానికి భూమికి ఏం లేదండి. ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ ప్రాంతమైన మనిషి దానికి ఒక నిర్దిష్టమైనటువంటి అవసరాలు ఉంటాయి, నిర్దిష్టమైనటువంటి పనులు ఉంటాయి అనేది కాకుండా నువ్వు ఫలానా అని కాబట్టి నువ్వు నీ రేస్ గొప్పది, అంటే నీ యొక్క జాతి గొప్పది, నీ యొక్క కులం గొప్పది, ఈ గొప్పది అనే యొక్క సుపీరియారిటీ ఫీలింగ్ ఏదైతే ఉందో ఇది ప్రధానమైనటువంటి ఒక ఐడియాలజీ అనేది చాలా ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తుంది ఈ యొక్క మత ఘర్షణలలో. అసలు దీనికి అన్నిటి కారణం ఏంటి అంటే మనం బ్రిటిషర్స్ అని చెప్పుకున్నాం ఒకవైపు. అయితే ఇంకొకటి ఏంటంటే ఈ మతవాదాన్ని 4 రకాలైనటువంటి వాదాలతో చూడొచ్చున్నాం. ఒకటి వలసవాద కోణం. ఈ వలసవాద కోణం ఏం చెప్తుంది అంటే బ్రిటిషర్స్ ఏం చెప్తారు అంటే మేము రాకతోటే ఈ భారతదేశంలో యొక్క మతత్వం అనేది లేదు. ఎందుకు అంటే మనకు ఏంది యాంటీ కౌ కిల్లింగ్ సొసైటీ అనేది ఏర్పాటు చేశాడు. అంటే ఈ యొక్క ఆవు మాంసం తినగడం కానీ, ఆవును చంపడం కానీ ఇవన్నీ వ్యతిరేకంగా అది బ్రిటిషర్స్ వ్యతిరేకంగా జరిగే పోరాటంలో ఇట్లాంటివి తిలక్ చేశాడు. ఇది వాళ్ళు ఏమంటారు అంటే బ్రిటిషర్స్ రాకముందే ఇప్పుడు బెంగాల్లో పేద ముస్లిం వాళ్ళకున్న ల్యాండ్ లార్డ్స్ ఆఫ్ బెంగాల్
అంటే అక్కడ భూములు కలిగినటువంటి ఒక ఒక వాళ్ళకి వ్యతిరేకంగా ఇప్పుడు ముస్లింలకు అటు హిందువులకు జరిగింది అనేది కొంతమంది బ్రిటిష్ చరిత్రకారులు చెప్తున్నారు. అంటే ఆధారం బెనారస్ లో కూడా మత గొడవలు జరిగాయి బ్రిటిషర్స్ రాకముందు. ఈ రెండు కూడా వలసవాద కోణం ఏం చెప్తుంది అంటే, బాబు మేము రావడంతో భారతదేశంలో మతత్వం అనేది ఏం రాలేదు, అంత ముందు కూడా హిందూ ముస్లిం గొడవలు ఉన్నాయి భారతదేశంలో అనేది ఈ యొక్క వలసవాద కోణం చెప్తుంది. జాతీయవాద కోణం ఏం చెప్తుంది అంటే, వలసవాదులకు కమ్యూనిజం అనేది వలసవాదానికి ముందు ఉన్న సమస్య, ఇది పరిష్కరించలేనిది. జాతీయవాదులకు కమ్యూనిజం, దాంతోపాటు వలసవాద సమస్య నివారణ జాతీయవాదం. ఈ ఈ రూబ్రిక్ కింద భారతదేశంలో మతవాదం భారతీయ జాతీయవాదానికి అనుగుణంగా అభివృద్ధి చెందుతుంది. మరియు ఇది మతపరమైన మార్గాల్లో నడపబడే జాతీయవాదం తప్ప మరొకటి కాదు. జాతీయవాదులకు జాతీయవాదం మరియు వర్గవాదం రెండు వలస పదాలకి ప్రతిస్పందనలు అయితే, మొదటిది సరైన ప్రతిస్పందన, రెండోది తప్పు. అంటే ఇక్కడ జాతీయవాదం అనేది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నేషన్ అంటే ఎవరండి? నేషన్ అంటే హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు, దళితులు, గిరిజనులు, ఈ దేశంలో బతికే ప్రతి వాళ్ళు. అయితే ఈ జాతీయవాదం అనేది ఎప్పుడైతే హిందూవాదంగా మారుతుందో, అది చాలా పెద్ద హిందూవాదమో లేకుంటే ముస్లిం వాదమో క్రిస్టియన్ వాదమో అట్లా మారినప్పుడు ఏమైందంటే, వేరే వాళ్ళు పరాయీకరణ చెందుతారు. ఇది చాలా ప్రధానమైనటువంటి సమస్య. ఎప్పుడైతే జాతీయవాదంతో ఈ యొక్క మతత్వం కూడా అభివృద్ధి అయింది అనేది కొంతమంది వాదన. ఎట్లా అంటే కాంగ్రెస్ పార్టీలో కానీ భారతీయ జాతీయ దాంట్లో అది హిందూ ఎలిమెంట్స్ రావడము, అంటే ఒక ముస్లింలు దాంట్లో పరాయీకరణకు గురి కావడం అనేది, డామినెంట్ పొలిటికల్ లీడర్షిప్ వాజ్ హిందువుల చేతిలో ఉండడం, అది పరాయీకరణ చెందింది అనేది ఒక వాదన. ఇప్పుడు మనకు పార్టీషన్ ఆఫ్ ఇండియా కనుక మనం చదివితే అంబేద్కర్ గారికి దాని చాలా క్లియర్గా ఏం చెప్పాడు అంటే, ఇది యాక్చువల్గా మతపరంగా చూడకూడదు, హిందూ ముస్లింల యొక్క ఇండియా పాకిస్తాన్ ఒక అడ్మినిస్ట్రేటివ్ సెటప్ చూడాలి అని చెప్పాడు మరి. ఎందుకంటే ఇంత పెద్ద భారతదేశాన్ని, ఇన్ని కోట్ల మంది జనాన్ని ఒకే అడ్మినిస్ట్రేషన్ కింద కుదర్చడం అనేది సాధ్యం కాదు అనేది అంబేద్కర్. ఎందుకంటే మనం ఒక నిష్పక్షపాతంగా చూడాలి భారతదేశాన్ని. 1947 డివిజన్ చూస్తే మనం అంబేద్కర్ పార్టీషన్ ఆఫ్ ఇండియా చూడాలి. ఆయన చాలా క్లియర్గా రాశాడు, ఇది ఏంటంటే ద డివిజన్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ ఈస్ నాట్ ఆన్ కమ్యూనల్ బేసిస్ బట్ ఆన్ అడ్మినిస్ట్రేటివ్ బేసిస్ అని ఆయన అంబేద్కర్ గారు చెప్పారు. అంటే మనకు రకరకాల వాదాలు, ఇట్లా రకరకాల మనం జాతీయవాద దృక్పథాన్ని చూడాలి. హిందువులు మరియు ముస్లింల చారిత్రాత్మక సహకారం యొక్క ఏకీకృతం మరియు సహజీవన సంస్కృతిని జాతీయవాదం ప్రతిపాదిస్తుంది. జాతీయవాదం ఏం చెప్తుందంటే, మనం ముస్లింలు హిందువులు అనే వాళ్ళు చాలా కాలం నుంచి కొన్ని వేల సంవత్సరాల నుంచి బతుకున్నారు అనే దాన్ని అది ప్రతిపాదిస్తుంది. ఇది వలస పాలనతో, ముఖ్యంగా భారతదేశంలో బ్రిటిష్ పాలకులకు విభజించు పాలించు విధానాలతో మతవాదానికి దారితీసింది. వీళ్ళేమో బ్రిటిషర్స్ ఏమో విభజించు పాలించే పాలన ఒకవైపు, లేదు ఇంకో జాతీయవాదం హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అందరూ ఒకటే అంటే రెండు విభిన్నమైనటువంటి యొక్క ఐడియాలజీలు అనేటివి అవి ఒక ఫైట్ దారితీసాయి. అందుకని ఐన్స్టీన్ అంటుంటాడు ఏమని, జాతీయ పోరాటంలో గాంధీ గురించి మాట్లాడుతూ ఏమంటాడంటే, ది కమింగ్ జనరేషన్స్ ఆఫ్ ది వరల్డ్ మే నాట్ బిలీవ్ దట్ ఏ పర్సన్ ఇన్ బ్లడ్ అండ్ ఫ్లెష్ వాక్డ్ ఆన్ దిస్ ఎర్త్ కాల్డ్ గాంధీ అని. అంటే గాంధీ గురించి చెప్తూ ఐన్స్టీన్ ఆ విధంగా రాశాడు. అంటే అందరినీ కలుపుకుపోయినటువంటి గాంధీ, ఆ తర్వాత దాన్ని వ్యతిరేకించే బ్రిటిష్ పాలన, ఈ రకంగా అది భారతదేశం అనేది మనం జాతీయవాద దృక్పథంతో వలసవాద కమ్యూనిజాన్ని ఆ విధంగా అర్థం చేసుకోవాలి. మనం కొంతమంది పండితుల ప్రతిపాదనలు అంటే, అసలు కమ్యూనిజం అనే ఇంత పరిస్థితిని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి అనేది బిపిన్ చంద్ర, అంటే జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ న్యూఢిల్లీలోని ప్రొఫెసర్, పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ బిపిన్ చంద్ర ఏం చెప్తాడు అంటే, కమ్యూనిజం అత్యంత ప్రసిద్ధ సిద్ధాంతకర్త, జాతీయవాద ఫ్రేమ్లో చాలా స్పష్టంగా పనిచేశారు. చంద్ర మరియు ఇతర జాతీయవాద చరిత్రకారులు కమ్యూనిజం దృగ్విషయం ఆధునికమైందని, దాన్ని వలసవాదం ముందు ఉనికిలో ఉండదని నొక్కి చెప్పారు. చాలా క్లియర్గా చెప్పారు, ఈ కమ్యూనలిజం అనేది వలసవాదానికి ముందు లేదండి. బ్రిటిషర్స్ రాకముందు ఇప్పుడు నీకు ఇంత ఒక మతం వాళ్ళు ఇంకొక మతం వైపు ఒక భారీగా అసలు ఓట్లు వేసుకోవడాలు, కొట్టుకోవడాలు, చంపుకోవడాలు అనేది ఇది అసలు బ్రిటిషర్స్ ముందు లేదు. అంటే రాజుల కాలంలో ఉండకపోయేది ఇట్లా ఉండేది, కానీ ఈ యొక్క ఇట్లా డైరెక్ట్ ఒక మతం ఇంకొక మతం అనేది లేదని మనకు చరిత్రకారులైనటువంటి మన యొక్క బిపిన్ చంద్ర లాంటి వాళ్ళు చెప్తున్నారు. బ్రిటిష్ ఆవిర్భావానికి ముందు ఏ విధమైన జనరంజక రాజకీయాలు ఉనికిలో లేవు కాబట్టి చంద్ర మత రాజకీయాలను వలసవాద మూలాలకు ఆపాదించాడు.
జనరంజక రాజకీయాలు అంటే జనాన్ని ఉత్తేజపరిచే రాజకీయాలు బ్రిటిషర్స్ ముందు లేవు. బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత ఏమైందంటే ప్రింట్ మీడియా వచ్చింది, ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది. జనాలు ఊకదంపుడు ఉపన్యాసాలు, జనాలు ఉర్రూతలించారు. లక్షల మంది మీటింగ్ పెడితే లక్షల మంది జనాలు రావడము, అక్కడ అది ఒక పెద్ద ఈ ఉర్రూతలు గురించి జనరంజక రాజకీయాలు అనేటివి బ్రిటిషర్స్ రాకుండా లేవు. బ్రిటిషర్స్ తోటే జనరంజక రాజకీయాలు మొదలయ్యాయని మనకు చాలా స్పష్టంగా బిపిన్ చంద్ర గారు చెప్తున్నారు. మత రాజకీయాలను వలసవాద మూలాలకు ఆపాదించాడు. ఈ మత రాజకీయాలు వలసవాద టైంలోనే మొదలయ్యాయని చాలా స్పష్టంగా బిపిన్ చంద్ర గారు చెప్పారు. చంద్ర రాస్తున్నట్లుగా కమ్యూనిజం అనేది సామాజిక వాస్తవికత యొక్క పాక్షిక లేదా విభాగ దృష్టి కాదు, అది దాని తప్పు లేదా శాస్త్రీయ అభిప్రాయం. ఇది ఏంటంటే అసలు ఈ కమ్యూనిజం అనేది అశాస్త్రీయమైనటువంటిదని మన యొక్క బిపిన్ చంద్ర గారు చెప్తున్నారు. ఇది ఒక పాక్షికంగా, అంటే ఒక మతానికి ఒక కులానికి వాళ్ళు చెప్పడం ఒక పాక్షిక దృష్టి కాదు, అంటే కొంచెం ఒక కన్ను మాత్రమే పనిచేయడం, మొత్తం కన్నులే లేకుండా పోవడం అన్నట్టు. అంటే నీకు పూర్తి గుడ్డిది అన్నట్టు ఈ యొక్క కమ్యూనిజం అనేది అట్లాంటిదని చెప్తారు. మతత్వం సంకుచితమైనది లేదా తప్పు కాదు, ఎందుకంటే ఇది ఒక వర్గానికి మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తుంది, కానీ అది ఏది చేయదు. మనం ఏమనుకుంటాం అంటే హిందుత్వవాద, ఇస్లాంవాద, క్రిస్టియన్ వాద అనేది వాళ్ళ వర్గానికి మనం బాధ్యత వహిస్తుందని చెప్తున్నాం, కానీ వాళ్ళకు కూడా న్యాయం చేయదని చెప్తున్నాడు బిపిన్ చంద్ర గారు. ఏం చెప్తా అంటే వేరే వాళ్ళకు అన్యాయం చేయడం కాదు, వాళ్ళు కూడా అసలు ఆ వాదనే తప్పు అనేది మనకు బిపిన్ చంద్ర గారు చెప్తున్నారు. కమ్యూనిస్టు జాతీయ ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహించడం కాదు, అది ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు పేర్కొన్న సంఘ ప్రయోజనాలు కూడా ప్రాతినిధ్యం వహించడం. ఏదైతే ఈ యొక్క మతత్వవాదం మేము పలానా వాళ్ళకి మేము రిప్రజెంటేషన్, మేము ప్రతినిధ్యం చెప్పుకుంటున్నదో ఆ జాతీయ దేశానికి కాదు, ఎవరైతే ఏ దేనికైతే నువ్వు ప్రతినిధి వహిస్తున్నావు అనే వాళ్ళకు కూడా నువ్వు న్యాయం చేయలేవు అనేది బిపిన్ చంద్ర గారు చెప్తున్నారు. భారతదేశంలో కమ్యూనిజం సామాజిక సందర్భాలు భారతదేశం హిందూ మెజారిటీ రాజ్యంగా ఉండాలనే ఆలోచన పైన వలసవాద యుగంలో దృఢమైన హిందూ భావజాలం కోసం రచనలు మరియు చర్చల మధ్య దాని వ్యక్తీకరణ కనుగొన్నారు. ఈ యొక్క ఫ్రీడమ్ ఫైట్ స్ట్రగుల్ ఏం జరిగింది అంటే ఈ యొక్క హిందూ రైట్ కొంతమంది బలమైనటువంటి ఈ యొక్క జాతీయవాద ఉద్యమం ఏమైందంటే బలంగా రాశారు, రచనలు చేశారు. వాళ్ళు దాంట్లో ఈ యొక్క హిందూ భావన అనేది తెలిసింది. ఎట్లా అంటే దీనికి ఇంకొక కారణం ఉంది. ఇప్పుడు మనం బ్రిటిషర్స్ వచ్చినప్పుడు ఎవరు వ్యతిరేకించారండి? బ్రిటిషర్స్ని రాజ్పుత్లు వ్యతిరేకించారు, మరాఠాస్ వ్యతిరేకించారు. ఒక రకంగా ఇక్కడ ఉన్నటువంటి బ్రిటిష్ మన ముఘల్ పరిపాలన కూడా వ్యతిరేకించారు. అయితే దీంట్లో ఈ వ్యతిరేకించే భాగం ఏం ఏర్పడ్డదా అంటే ఇప్పుడు ఒక రాజ్పుత్లు వ్యతిరేకించిన మరాఠాలు వ్యతిరేకించిన దీంట్లో బ్రిటిషర్స్ వ్యతిరేకించే దాంట్లో భాగం ఏమైంది అంటే ఒక హిందూ మదర్ ల్యాండ్ అనేది ఒకటి, మదర్ ల్యాండ్ అంటే హిందువులు బ్రిటిషర్స్ ను రాజ్పుత్లు వ్యతిరేకిస్తున్నారు కాబట్టి మదర్ ల్యాండ్ అనేది ఒక భావన ఏర్పడ్డదట. ఆ తర్వాత ఆ భావన కాస్త ఏమైంది అంటే హిందూ మదర్ ల్యాండ్ అనే భావనకు దారితీసింది. అంటే అత్యధిక జనాభా లేకపోతే ఇట్లాంటి భావనకు దారితీసిందని మనకు చరిత్ర చాలా క్లియర్గా అర్థమవుతుంది. అందులో కొంతమంది రాసినటువంటి రచనలు భారతదేశంలో సామాజిక సందర్భం ఏంటంటే అది ఎట్లాంటి భారతదేశం అనేది భారతదేశం హిందూ మెజారిటీ రాజ్యంగా ఉండాలనే ఆలోచన వలసవాద యుగంలో దృఢమైన హిందూ భావజాలం కోసం రచనలు మరియు చర్చల మధ్య దాని వ్యక్తీకరణ కనుగొన్నది. అంటే ఈ యొక్క రచనలు జరిగినాయి ఎట్లా చరిత్రతో ఈ ఉద్దేశపూర్వకంగా 1800లో రాజకీయ స్వీయ తయారీలో ఒక ముఖ్యమైన అంశంగా మారింది. చరిత్ర యొక్క వలస రాజ్యాల నమూనాల్లో కూడా చరిత్రను వ్యాఖ్యానించబడింది. వలస పాలకుల ద్వారా భారతదేశం గతం యొక్క ప్రస్తుత హిందూ జాతీయవాద నమూనాలను ఈ జాతీయవాదం యొక్క చరిత్ర నిర్మాణం పైన ఆధారపడి ఉన్నాయని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. అంటే ఇక్కడ ఈ యొక్క బ్రిటిష్ హిస్టోరియన్స్ ఏం చేశారు అంటే జేమ్స్ మిల్ అనే అతను ఏం చేశాడు అంటే ఎందుకు ఇక్కడ అర్థం చేసుకోవాలి అంటే చరిత్రను ఎట్లా అర్థం చేసుకోవాలంటే ఈ జేమ్స్ మిల్ అనే ఒక బ్రిటిష్ చరిత్రకారుడు ఏం చేశాడు అంటే ఆయన రాస్తూ ఏన్షియంట్ ఇండియా అంటే ప్రాచీన భారతదేశము ఐస్ ప్రాస్పరస్ మరియు అట్లాంటి వైభవం కళాత్మకమైనటువంటి ఒక ప్రాచీన భారతదేశాన్ని ముస్లింలు వచ్చిన తర్వాత అది మొత్తం కళావిహీనంగా మారిందనే ఒక భావనని జేమ్స్ మీల్ అనే బ్రిటిష్ శాస్త్రవేత్త ఎండార్స్ చేశారు. ఆయన ప్రముఖమైనటువంటి చరిత్రకారు. దానివల్ల ఏమైంది అంటే నువ్వేంటి గతంలో బాగుంది ఆ తర్వాత అది దెబ్బతినిపోయింది అంటే దాని అర్థం ఏంటి అంటే ముస్లింలు రావడంతో ఈ యొక్క భారతదేశంలో
మొత్తం దెబ్బతిన్నది కళలు అనేది లేకుంటే మన ఒక ఒక ప్రాస్పెరిటీ మొత్తం పోయింది, సంపద కొల్లగొట్టుకుపోయడం. దానికి గజని ఉదాహరణ చెప్తారు. గజని వచ్చినప్పుడల్లా టెంపుల్స్ లో ఉన్నటువంటి మొత్తం ధనం దోసుకుపోయాడు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి సోమనాథ్ టెంపుల్ ని ధ్వంసం చేశాడు, రకరకాల చేశాడని చెప్తారు. అయితే మనం సామాజిక శాస్త్ర ప్రకారం ఏం చేయాలంటే అతను అట్లా అట్లా వ్యవహరించడానికి, అతను ఆ రకంగా బిహేవ్ చేయడం గల కారణాలు ఏంటనేది కూడా మనం చూసుకోవాలి. చూసుకోకపోతే ఏమైందంటే ఒక మతపరంగా మనం చరిత్రను చూసినట్లయితే, మతపరంగా చరిత్రను ఎప్పుడు చూడకూడదు. ఒక వ్యక్తి ఒక పని చేశాడు అంటే అది ఏ రంగా ఎందుకు చేశాడు అనేది కూడా చూడాలి. అశోకుడు తన సొంత అన్నదమ్ముని చంపాడు. అది చరిత్రలో ఆ రోజుల్లో ఉన్న పరిస్థితి ఏంటి, అప్పుడున్నటువంటి యుద్ధాలు ఎట్లా జరిగేటి, అప్పుడున్నటువంటి ఒకరి మీద ఒకరు దాడులు ఎట్లా జరిగేటి అనేది తెలుసుకోవాలి. అంతేగాని ఔరంగజేబు ఒకటే చెక్కడ అన్నదమ్ములు చంపాడు అనేది చాలా తప్పదు. అది ఎట్లా అంటే అశోకుడు కానీ, ఔరంగజేబు కానీ, ఇంకా వేరే వాళ్ళు కానీ, అంటే వేరే రాజులు కానీ ఈ యొక్క రాజ్యాధికారాన్ని సాధించడానికి సొంతం చంపుకున్నారు. అది అప్పుడు అట్లనే జరిగాయి. అంటే మనం ఇవన్నీ కూడా ఈ చరిత్రను చాలా మనం చాలా నిష్పక్షపాత దృష్టితో చూడాలి. లేదు వాడు వాడు గజని కాబట్టి వాడు అట్లా చేశాడు కాబట్టి అనేది మనకు తప్పుడు అర్థం, అంటే అతని బిహేవియర్ని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం సామాజిక శాస్త్రవేత్తలు చాలా మంది. ఎందుకంటే ఇప్పుడు చదువుకున్న వాళ్ళకి చదువు లేని వాళ్ళకి తేడా ఏంటంటే, మనం అంటే చదువుల వల్ల ఎమోషనల్ కావచ్చు, మనం కొంచెం ఆలోచించగలగాలి. ఆలోచించే క్లాస్ చేసి మనం ఆలోచించగలగాలి. ఎందుకు అట్లా ఒక పిల్లోడు అట్లా చేస్తున్నాడు అంటే ఎందుకు చేస్తున్నాడు అనేది కూడా ఆలోచించగలగాలి. ఇది చాలా ప్రధానమైనటువంటి విషయం. ఆధునిక మతత్వం మెజారిటీవాద పాలన చరిత్రలో గతం నుండి సమర్థతను కనుగొంటుందని అర్థం చేసుకోవాలి. అందువల్ల పురాతన మరియు మధ్యయుగ చరిత్ర యొక్క విచారణ కూడా మతపరమైన విధానం తెలుసుకోవడం చాలా ఔచిత్యం. హిందూ మతవాదులు ఆదర్శం సమాజాన్ని వాదులిస్తే, ముస్లిం మతవాదులు దీనికి విరుద్ధంగా వాళ్ళు కూడా మేము ఆదర్శం అంటే ఇదిరా, ఆదర్శం అంటే వాళ్ళు చరిత్ర వాళ్ళు ఇట్లా క్రిస్టియన్స్ అనుకో మాది నిజమైన చరిత్ర అనేది వాళ్ళు, లేకుంటే జ్యూస్ అనుకో, ఇట్లా ఏ కులానికి, ఏ మతానికి, ఏ ప్రాంతానికి ఎవరికి వాళ్ళ ఏది బాగా ఆదర్శం అనుకోవడం, దాన్ని చూపించడం అనేది చాలా 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 మంచి పద్ధతి కాదనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. చారిత్రాత్మక వివరణ సమకాలీన భావజాలం ఉత్పత్తి అని మనం మర్చిపోకూడదు. ఎంచుకున్న సంఘటనను ఎంపిక చరిత్రకారుడు ఆత్మాశ్రయం ద్వారా మార్గనిర్దేశం చేయబడవచ్చు. ఆత్మాశ్రయం అంటే సబ్జెక్టివిటీ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. ఈ సబ్జెక్టివ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ హిస్టరీ అనేది చాలా చాలా బాగుంది. ఇప్పుడు నీకు సోషలాజికల్ ఫ్యాక్ట్స్ ఉంటాయి, వాటిని ఆధారంగా చేసుకుని మనం చరిత్ర రాయాలి తప్ప మన యొక్క సబ్జెక్టివిటీ, మన యొక్క స్వీయాత్మక ధోరణి అనేది చరిత్ర మీద పడవద్దు. ఇది చాలా జరిగింది భారతదేశంలో. దానివల్లనే ఇప్పుడు ఈ రోజు మనం జరుగుతున్నటువంటి చాలా గొడవలు. అందువల్ల హిస్టోరియోగ్రఫీ యొక్క అటువంటి వ్యాఖ్యాన్ని విమర్శిస్తుంది. అది లక్ష్యం కాదు. ప్రసిద్ధ జాతీయవాదం మరియు విశ్వాసాల ప్రతిఫలాలు అత్యంత సున్నితమైన మేధోపరమైన రంగాలలో చరిత్ర రచన ఒకటి. అంటే అత్యంత సున్నితమైన మేధోపరమైన రంగాలలో కూడా చరిత్ర రచన అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే చరిత్ర రాసేటప్పుడు నువ్వు ఒక చిన్న అక్షరాన్ని అట్ని అశోకుడు ఇట్లా చేశాడో మనం రాసాం అనుకోండి, అది పెద్ద ఆయన కొన్ని జనరేషన్స్ టుగెదర్ అది ఉంటుంది. కాబట్టి అక్బర్ ఇట్లా చేశాడు, లేకపోతే ఔరంగజేబ్, ఆ చరిత్ర అనేది మేధోపరమైనటువంటి చాలా చాలా సున్నితమైనది అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. దాన్ని మనం ఎవిడెన్స్ బేస్డ్గా, దాన్ని నిష్పక్షపాతంగా మనం రాయగలగాలి. అప్పుడు మనకు చరిత్ర అనేది ఒక క్లియర్గా అర్థమవుతుంది. అవి పూర్తిగా మతపరమైనవి కాకపోవచ్చు. అయితే కొన్ని సందర్భాలలో మరియు ఊహలు దాని చారిత్రక సందర్భాల్లో అర్థం కానందున మతపరమైన దృక్పథం యొక్క పరిధిలో అమర్చవచ్చు. ఉదాహరణకి మొహమ్మద్ గజని ముస్లిం అయినందున ఇస్లాం విగ్రహాలకు వ్యతిరేకం కాబట్టి హిందూ దేవాలయాలను పాడు చేసే వ్యక్తిగా భావించబడింది. మొహమ్మద్ యొక్క అటువంటి ప్రవర్తన గల కారణాలు ఎందుకు అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ప్రయత్నం కూడా జరగలేదని ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఈ రకంగా భారతదేశంలో అంటే మనకు చరిత్రను అర్థం చేసుకోవడంలో ఈ రకంగా మనం నిష్పక్షపాతంగా ఉండాలనేది అర్థమవుతుంది. అయితే మనం చివరిగా మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ యొక్క ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నటువంటి మెజారిటీవాదం, శ్రీలంకలో అయితే బుద్ధిస్ట్ మెజారిటీవాదం అని, భారతదేశంలో అయితే హిందూ మెజారిటీవాదం అని, అమెరికాలో అయితే ఇంకా మన ఇది ప్రొటెస్టెంట్ వాళ్ళని, ఇట్లా ఈ యొక్క మెజారిటీ వాదం అనేది చాలా ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క జరుగుతూ ఉంది. దీనికి గల కారణాలు ఎందుకు అంటే, ఇప్పుడు భారతదేశంలో ఎందుకు అట్లా అంటే, ఒక సామాజిక శాస్త్రవేత్త ఏం చెప్పాడంటే, ఈ మెజారిటీ వాదం గల కారణం నేనేం అంటే రజనీ కొట్టారు ఏం రాశాడంటే,
రైజ్ ఆఫ్ ట్రెడిషన్ అండ్ గ్లోబలైజేషన్ అండ్ రైజ్ ఆఫ్ ట్రెడిషన్ ఇస్ అ డ్యూయల్ అటాక్ టు ఇండియన్ డెమోక్రసీని. ఈ ప్రపంచీకరణ ఇది ఏం చేస్తుంది అంటే ఈ మార్కెట్ ఇది కూడా మనిషిని ఒక మార్కెట్ లాగా ఆలోచించేట్టు చేస్తుంది. అంటే మెజారిటీ వస్తువులు ఇప్పుడు ఒక షాప్ వాడు ఏం చేస్తాడండి, వాడు ఎక్కువగా అమ్మాలని ప్రయత్నిస్తాడు, వాడికి ఉన్నటువంటి వస్తువులలో ఎక్కువగా అమ్మాలని. అట్లే ఈ ఎక్కువగా అమ్మాలి, ఎక్కువగా ప్రాఫిటరింగ్ చేయాలి, ఇప్పుడు ఎక్కువ జనాభా ఉన్న వాళ్ళు దేశం, ఇదంతా కూడా బ్రిటిషర్స్ టైంలో వచ్చిందనేది మనకు ఇక్కడ చాలా క్లియర్గా అర్థమవుతుంది. అంటే గ్లోబలైజేషన్, ఆ తర్వాత ప్రపంచీకరణ కూడా ఈ మార్కెట్ ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే మనిషిని ఒక మార్కెట్ మనిషిగా మార్చేసిన తర్వాత దానివల్ల కమ్యూనిజం కూడా అభివృద్ధి చెందుతుంది. రెండోది, భారతదేశంలో ఎందుకు ఈ యొక్క కమ్యూనిజం పెరగడానికి ఇంకో కారణం ఏం చెప్తున్నారు అంటే రైజ్ ఆఫ్ ఓబీసీస్ ఆల్సో ఇస్ ప్లేయింగ్ ఏ రోల్. ఈ రెండు అంటే గ్లోబలైజేషన్ ఒక పక్క, అప్పటి వరకు అధికారంలో లేని వాళ్ళు కొత్తగా వాళ్ళు ఈ యొక్క మతత్వ రాజకీయాల్లో ఉన్నారు అనేది మనకు ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఇట్లా ఈ యొక్క భారతదేశంలో ప్రపంచంలో మతత్వవాదం అనేది దానికి చారిత్రాత్మకమైనటువంటి నేపథ్యం ఉంది. దాని చారిత్రాత్మకమైనటువంటి నేపథ్యంలో అర్థం చేసుకోవాలి. ఆ సబ్జెక్టివిటీకి దూరంగా ఉండాలి చరిత్ర అనేది. మనం కనుక మన రొమిలా థాపర్ కానివ్వండి, బిపిన్ చంద్ర కానివ్వండి, కొంచెం నిష్పక్షపాతంగా చరిత్రను రాసే వాళ్ళ గురించి మనం చదవాలి తప్ప చరిత్ర అంటే ఏదో అది రత్నానాయుడు అనే సోషియాలజీ ప్రొఫెసర్ హెచ్సి, ఆమె కమ్యూనల్ ఎడ్జ్ టు ప్లూరల్ సొసైటీస్ అని ఒక పుస్తకం రాసింది. ఆమె ఏమంటది అంటే ప్లూరల్ సొసైటీస్ ఎక్కడైతే ఉన్నాయో దానికి కొంచెము ఈ మత ఘర్షణలు జరిగే అవకాశం ఉంది అన్నట్టు రాసింది. ఆమె ఇండియాను, ఇండోనేషియా ఈ రెండు దేశాలని ఆమె కలుపుకుంటూ ఆమె చేసినటువంటి పరిశోధన అనేది ఏం చెప్తుంది అంటే ఎక్కడైతే ఈ మల్టీ కల్చరలిజము, మల్టీ రిలీజియస్ సొసైటీస్, మల్టీ డైవర్సిటీస్ కంట్రీస్ ఉన్న దానికి కమ్యూనల్ ఎడ్జ్ టు ప్లూరల్ సొసైటీస్ ఆ ఎడ్జ్ ఉంటుంది అన్నట్టు ఆమె రాసుకొచ్చారు. ఆమె హైదరాబాద్ ఓల్డ్ సిటీలో కూడా ఆమె కొంత పరిశోధన చేశారు. అంటే ఈ యొక్క ఎక్కడైతే భిన్న సమూహాలు జీవిస్తారో, మరీ ముఖ్యంగా ఇప్పుడు రిలీజియస్ జరుగుతాయి చూసిన ఫెస్టివల్స్, లేకపోతే ప్రొసెషన్స్, ఒక దేవాలయం, ఈ మధ్యలో మీ అందరికి తెలుసు లేదో మసీద్ దగ్గర రాగానే గొడవలు మొదలవుతాయి, టెంపుల్ దగ్గర పోగానే గొడవలు మొదలవుతాయి, అంటే రాళ్ళు గొడవలు ఇట్లాంటివి కూడా జరుగుతాయి. అంటే ఈ ప్లూరల్ సొసైటీస్కే ఇట్లాంటి ఈ యొక్క ఇవి ఉంటాయి. మీకు వినాయక చవితి వచ్చిందంటే ఇంతకుముందు సాదాసీదాగా జరిగేది, కానీ ఈ మధ్య కాలంలో అదొక మొత్తం మత గొడవలు జరుగుతుంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కనుక మనం చూస్తే చైనాలో దాని కమ్యూనల్ వైలెన్స్ అనట్లేదు, ముస్లింలను వాళ్ళు చేసిన పోరాటాన్ని వాళ్ళు అణచివేస్తున్నారు చైనా వాళ్ళు, దాన్ని మనం ఎథ్నిక్ వైలెన్స్ అంటున్నారు చైనా వాళ్ళు. ఇప్పుడు మనం శ్రీలంకలో కూడా తమిళన్స్ అణచివేస్తున్నారు. ఇట్లా ప్రపంచవ్యాప్తంగా ఈ మెజారిటేరియన్ వాదం అనేది ఇది ఒక రోగం లాగా తయారైపోయి అది ఒక డిసీజ్ లాగా ప్రపంచాన్ని అది చూస్తుంది. కానీ ఇది వెరీ 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 రాంగ్ అని. ఇప్పుడు భారత రాజ్యాంగం వచ్చిన తర్వాత అందరూ సిటిజన్షిప్, ప్రతి పౌరుని హక్కులు విన్న తర్వాత ఎవ్రీబడీస్ అండ్ నేషనల్ బేస్ ఈక్వల్ అన్నప్పుడు ఇవన్నీ కూడా ఒక మతపరంగా చూడడం అనేది ఇది చాలా అది సాపేక్షంగా మనకు సత్యాన్ని తెలియజేస్తుంది. కాబట్టి ఈ పాఠంతో ఇక్కడితో ముగించి మరొక పాఠం మళ్ళీ గద్దాం. అప్పటివరకు నమస్కారం.